శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. ప్రస్తుతం దోచుకునేవాడికి బోలెడు దారులు. కాపాడేవాడు మాత్రం ఒక్కడే ఉంటున్నాడు. అది కాపాడలేకపోయేటటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద దందాగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెరా అప్రూవ్డ్ ప్లాట్లు మాత్రం మనం తీసుకోవాలి. చాలామంది ప్లాట్లు వేసాం సార్, వెంచర్ వేసాం సార్ అని మన ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు. లేకపోతే తక్కువ రేటుకేనండి, అమరావతి పక్కన 5,750 రూపాయలకే, లేకపోతే అమరావతి లోపలే 6,000 రూపాయలకే అని చెప్తే పచ్చి అబద్ధం. అసలు విపరీతమైన అబద్ధాలతో పెంచే బ్రోచర్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పుడు ప్రచారంతో, అంటే అదిగో అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ అదొచ్చేస్తుంది, ఇట్లాంటి అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో చేసేటటువంటి వాటి మీద కేసులు పెట్టాలి. పతంజలి వాడు ఏదో అన్నాడని చెప్పేసి ఏదో తగ్గుతుంది అన్నాడు అన్న దాని మీదనే సుప్రీంకోర్టులు కేసులు పెట్టి మరి విచారణ చేస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ మోసాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అదిగో అక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఇక్కడ ఓఆర్ఆర్ వస్తుంది, ఆ పక్కన సెక్రటేరియట్ వస్తుంది అన్నట్టు తరహాలో ప్రచారాలు చేస్తున్నారు. అదే కాకుండా రెరా అప్రూవ్డ్ తీసుకోకుండా ప్లాట్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. దాంతో ఇబ్బంది పడుతున్నది. కొన్న తర్వాత వెంచర్ లేకపోతే ప్లాట్ ఎట్టుంటుంది, మనది పక్కన మధ్యలో గ్యాప్ లేకపోతే ఏమవుతుంది, తర్వాత మనం కొట్టుకోవాలి. మన చేతిలో అంత రూపాయలు ఉండగానే ఏదో ఒకటి 4 గజాల భూమి కొనుక్కుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రజలది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానిది.